ब्रह्मस्य प्रथमशब्दं प्रणवम्। హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ టు తిరుపతి వరకు మా ప్రయాణం ఫస్ట్ పార్ట్లో చూసారు కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్లో అలిపిరి నుంచి తిరుమలకి నడక మార్గం మరియు దర్శనం కోసం ఎంత సమయం పట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము తిరుపతి చేరుకొని భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కానీ మేము చేరేసరికి ఎస్ఎస్టీ టోకెన్స్ అన్నీ అయిపోయాయి. ఒక్క క్షణంలో చిన్న నిరాశ. కానీ స్వామివారి పిలుపు ఉంటే ఎలాగైనా ఆయనని దారి చూపిస్తాడు. అదే నమ్మకంతో సర్వదర్శనం వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ గరుడ విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ విగ్రహం వెనుక పెద్ద ఆర్చ్ ఉంది. ఇక్కడ నుండి అలిపిరి నడక మార్గం ప్రారంభమవుతుంది. ఇక్కడే ఒక టీటీడీ లగేజ్ సెంటర్ ఉంటుంది. మీ లగేజ్ని ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. అంతేకాదు, మీ లగేజ్ని తిరుమలకి సేఫ్గా తీసుకెళ్తారు. అలా బయటికి రాగానే పూజ సామాగ్రి, కొబ్బరికాయలు అన్నీ కనిపిస్తాయి. ఈ నడక మార్గం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న పిల్లల్ని మధ్యాహ్నం 2 తర్వాత ఈ నడక మార్గంలో అలో చేయరు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఇదే అలిపిరి నడక మార్గం మొదటి మెట్టు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి ఆ స్వామివారిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అని తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నడక మార్గం మొత్తం 3550 మెట్లు, సుమారు 12 కిలోమీటర్లు. మొదట మనకి కనిపించే గుడి శ్రీకృష్ణుడిది. ఇక్కడ 300 రూపాయల టికెట్ తీసుకుంటే గోపూజ చేస్తారు. అలా శ్రీకృష్ణుడిని దర్శించుకొని ముందుకు వెళ్తే మెట్లకి ముందు సాష్టాంగ నమస్కారాలు చేసుకునే కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. నడక మార్గంలో వెళ్లే భక్తులు ఆగి సాష్టాంగ నమస్కారం చేసుకొని వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది స్వామివారి పాదాల మండపం. ఆ పవిత్రమైన పాదుకలను ఇక్కడ చూడవచ్చు. కానీ మేము వెళ్లే సమయానికి మండపం మూసి ఉంది. మండపం ఎదురుగా లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇలా ముందుకు సాగుతుంటే మనకు ఒక అద్భుతమైన రాజగోపురం కనిపిస్తుంది. దీనినే ప్రథమ గోపురం అని కూడా పిలుస్తారు. ఈ నడక మార్గంలో మొత్తం 4 గోపురాలు ఉంటాయి. దీనిని 1456 నుండి 1489 మధ్యలో నిర్మించారట. తర్వాత పెరుగుపడడం వల్ల ఇది ధ్వంసం అయితే 1982లో మళ్ళీ పునర్నిర్మించారు. పక్కన ఉన్న బోర్డు పైన ఏదైనా ఆరోగ్య సమస్యలు, నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఉన్నాయి. రాజగోపురం దాటి ముందుకు వెళ్తుంటే విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్య అవతారం కనిపిస్తుంది. ఇక్కడ అలిపిరి నడక మార్గం బోర్డు కనిపిస్తుంది. ఇక్కడే చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది. మనతో తెచ్చుకున్న బ్యాగ్లను స్కాన్ అండ్ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత ముందుకు రాగానే ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. ఈ రాయినే తలయేరుగుండు అంటారు. మోకాల నొప్పులున్న వాళ్ళు తమ మోకాలను ఇక్కడ ఆనిస్తే నొప్పి తగ్గుతుందని భక్తుల నమ్మకం. అలా భక్తులు ఆనిచ్చిన మోకాల గుర్తులు మీకు కనిపిస్తాయి. అలాగే మేము మాట్లాడుకుంటూ 200 మెట్లు కంప్లీట్ చేసాం. అడవిలో రకరకాల జంతువులు కనిపిస్తాయి. ఇలా కనిపించేది 2వ గోపురం. దీనినే మైసూర్ గోపురం అని కూడా పిలుస్తారు. ఈ గోపురాన్ని 16వ శతాబ్దంలో మట్ల కుమార అనంతరాజు గారు నిర్మించారు. మేము కూడా 500 మెట్లు కంప్లీట్ చేసాం. స్టార్టింగ్ లో మెట్లు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద రాయికి ఆంజనేయ స్వామిని అద్భుతంగా చెక్కిన ప్రదేశాన్ని చూడొచ్చు. 680 మెట్టు దగ్గర రాజగోల్ మండపం కనిపిస్తుంది. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడు లైట్ ఫుడ్ తీసుకోండి, ఎందుకంటే చాలా మందికి తల తిరగడం, వాంతులు లాంటివి అవుతాయి. ఇలా అన్ని చూసుకుంటూ 1900 మెట్లు కంప్లీట్ చేసాం. ఇక్కడ నుండి మెట్లు కొంచెం కష్టంగా ఉంటాయి,
కష్టంగా ఉన్న మనసులో మాత్రం గోవింద గోవింద అని స్మరించుకుంటూ వెళ్ళాం. ఇక్కడ మనకు కనిపించేది 3వ గోపురమైన గాలి గోపురం. తిరుపతిలో కింద నుండి చూసినప్పుడు మనకు కనిపించే స్వామివారి నామాలు ఈ గోపురం దగ్గరివే. మరీ ముఖ్యంగా ఈ నామాలు రాత్రి సమయంలో అద్భుతంగా కనిపిస్తాయి. గాలి గోపురం చేరుకున్నామంటే నడకదారిలో సగం దూరం కంప్లీట్ చేశామని. ఇక్కడికి చేరుకోగానే గాలి చల్లగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడనే శ్రీరాముడు, ఆంజనేయ స్వామి ఆలయాలు ఎదురెదురుగా ఉంటాయి. ఇక్కడ జలప్రసాదము, చాలా షాప్స్ కూడా ఉంటాయి. భక్తులు ఆగి కూల్ డ్రింక్స్, టిఫిన్స్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది. గాలిగోపురం తర్వాత మెట్లు తక్కువగా, నడక మార్గం ఎక్కువగా ఉంటుంది. అలా ముందుకు వెళ్ళగానే శ్రీరామ అవతారం కనిపిస్తుంది. టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు నడకదారిని శుభ్రపరుస్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపించే ప్రదేశం జింకల పార్క్. ఇక్కడ చాలా మంది ఆగి జింకలను చూస్తూ వాటికి ఆహారం ఇస్తూ ఫోటోలు దిగుతూ ఉంటారు. కానీ మనం అలా చేయకూడదు. ఎందుకంటే వన్యప్రాణులు సహజంగా అడవిలో వాటికి కావలసిన ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని చాలా యూట్యూబ్ అండ్ రీల్స్ లో కూడా చూసి ఉంటారు. నడక మార్గం మరియు ఘాట్ రోడ్ రెండూ కలిసే ప్రదేశమే ఇది. ఒక కథనం ప్రకారం ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఘాట్ రోడ్ మీద వెళ్తున్న భక్తులకు మరియు నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు ధైర్యం ఇవ్వాలని అప్పటి టీటీడీ ఈవో అయిన ఆర్వీఆర్కే ప్రసాద్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట. ఇక్కడ నుండి మెట్లు తక్కువగా, నడకదారి ఎక్కువగా, అంటే చాలా వరకు ఘాట్ రోడ్ లోనే నడవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ కనిపించే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇంతకు ముందు ఉండేది కాదు. రోడ్డు దాటి పక్కన నడిచేవారు ఇలా వెళ్తుంటే ఒక పక్క ఘాట్ రోడ్, మరో పక్క అందమైన అడవి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడే ఘాట్ రోడ్ పక్కన అక్క దేవతల గుడి కనిపిస్తుంది. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మనకు కనిపించేది లాస్ట్ గోపురమైన మోకాల మిట్ట గోపురం లేదా మోకాల పర్వతం. ఇక్కడ భక్తులు నమస్కరించుకొని 3 మెట్లు, కొంతమంది 9 లేదా 11 మెట్లు, ఇంకొంతమంది 108 మెట్లు మోకాల మీదనే ఎక్కుతారు. పురాణాల ప్రకారం ఆదిశంకరాచార్యులు కూడా ఈ పర్వతాన్ని మోకాల మీదనే ఎక్కారని చెప్తారు. ఈ నడక మార్గంలో చాలా చోట్ల నీటి సదుపాయం, టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఎన్నో మెట్లు, ఎన్నో భావోద్వేగాలతో మనం చివరి 50 మెట్లు ఎక్కితే తిరుమల చేరుకుంటాం. ఇక్కడ కనిపించేదే చివరి మెట్టు. ఈ మెట్టు దగ్గర భక్తితో నమస్కారం చేసి మా ప్రయాణాన్ని పూర్తి చేశాం. మనం అలిపిరి స్టార్టింగ్ లో ఇచ్చిన లగేజ్ ని టోకెన్ చూపించి తిరిగి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు. రూమ్ దొరకకపోతే సత్రాలు కూడా చాలానే ఉంటాయి. మేమైతే మాధవం గెస్ట్ హౌస్ లో లాకర్ ని తీసుకొని అక్కడే మా తమ్ముడు గుండు చేయించుకొని స్నానం చేసి తర్వాత అన్నదాన సత్రంలో భోజనం అయితే చేసేసాం. మాకు ఏ టోకెన్స్ గానీ టికెట్స్ గానీ లేకపోవడం వలన స్వామివారి ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. మనకి ఇక్కడ క్యూ లైన్ లో త్రాగునీరు, విశ్రాంతి స్థలాలు, టాయిలెట్స్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే భక్తులందరితో కలిసి గోవింద గోవింద అనే నామస్మరణ చేస్తూ ముందుకు సాగాం. క్యూ లైన్ లో మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అన్ని డిపాజిట్ చేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం. అలా సుమారు 12 గంటల సమయం తర్వాత మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం కేవలం 5 సెకండ్లు మాత్రమే. కానీ ఆ 5 సెకండ్లలో మన నడక మార్గంలో పడ్డ కష్టం, క్యూ లైన్లో వేచి ఉన్న 12 గంటల సమయం అన్నీ ఒక్క క్షణంలో మర్చిపోతాం. అదే ఏడుకొండలవాడి మహిమ. గోవింద గోవింద. ఆలయం ఎదుట ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకున్నాం. అలాగే క్యూ లైన్ లో డిపాజిట్ చేసిన మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అన్ని ఆంజనేయ స్వామి ఆలయం వెనుకున్న డిపాజిట్ కౌంటర్ వద్ద కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత తరిగొండ వేగమమ్మ అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం అయితే చేసేసాం. ఇదే మా హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు చేసిన యాత్ర. ఈ ప్రయాణం మాకు చాలా ఆనందాన్ని మరియు ఆత్మీయ అనుభూతిని ఇచ్చింది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. గోవిందా గోవిందా.